ఎంత చేసినా ఏం లాభం, బూడిదలో నీళ్ళు పోసినట్టే ఉంది నా పరిస్థితి. నా కొడుకు ఎంత చేసినా కూడా ఇలాగే చేస్తాడు. ఇల్లు మొత్తం అంగడి చేస్తాడు. నేను సదరకోదే తీస్తూనే ఉంటాడు, పెడతానే ఉంటాడు. ఇల్లు సాయంకాలం చూస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. అందరు ఇంట్లో పిల్లలు ఇలాగే చేస్తారు కదా. తప్పకుండా కామెంట్ చేయండి. పొద్దునైతే రాగి జావ తాగేసి ఇప్పుడు మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే అండి బెండకాయ పులుసు. నార్మల్గా అయితే బెండకాయ ఫ్రై కానీ బెండకాయ పులుసు అయితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. నా కొడుకు అయితే ఇంకా ఇష్టంగా తింటాడు. ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు ఉల్లిపాయలు, టమాటా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు పులుపు వేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకుంటే చాలా స్పైసీగా ఏం చేయలేను, మా చిన్నోడు తింటాడు అనేసి కొంచెం తక్కువనే చేశాను. చాలా బాగుంది. 3 రోజుల నుంచి బట్టలు అసలు ఆరతలే. వర్షం అయితే మస్తు పడుతుంది. మీ దిక్కు కూడా పడితే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇక్కడైతే మా ఆయనకైతే ఆమ్లెట్ వేసి ఇచ్చాను. చిన్న లైక్ ఇవ్వండి.